అండి. ఇప్పుడు నేను శివపురాణంలోని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. విధాత సత్యలోక ప్రయాణము. వాణి సహితుడై సత్యలోకమునకేగి బ్రహ్మ మరీచి కశ్యపాది నవబ్రహ్మలను సృష్టించను. ఉపబ్రహ్మలలోని దక్షిణ కరువది 9 పుత్రులు కలరు. వారిలో 10 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చుట వలన నిద్రా దేవగణములను, రాక్షసులను, వైరతేయులు, యక్షులు, సర్పములు, గంధర్వులను, ఐరావతమును, అప్సరసలను, పక్షిజాలములను, వృక్షాదులు మున్నగు వస్తు సముదాయములను పుట్టినవి. త్రిమూర్తులునవి భక్తియుండిన దేవతలకు శంకరుడు కైలాసము నిర్మించి ఇచ్చను. దుర్మార్గులకు, రాక్షసులకు నదీనద పర్వతారణ్య ప్రదేశం నివాసముగా ఇచ్చను. బ్రహ్మ తన కళ్ళ నుండి మరీచిని, మనస్సు నుండి భృగువును, స్తోత్రముల నుండి అత్రి మహర్షిని, తొడల నుండి అందకుని, శిరము నుండి అంగీరసుని, చేతుల నుండి కర్దమముని, ప్రాణముల నుండి దక్ష ప్రజాపతిని, పంచాంగముల నుండి వశిష్ఠుడు మొదలైన ఋషి పొంగవులను సృష్టి సహాయములకే సృజించెను. తదనంతరము ఎంశము నుండి స్వయంభూ మనువును సృష్టించెను. స్వయంభూ మనువు కుమార్తెలకు పద్మగంధి శతరూపలకు మనువుతో పరిణయము గావించెను. స్వయంభూ మనువునకు ప్రియవ్రతుడు, అగ్ని, ఉత్తానపాదులు అను కుమారులను, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనబడు 3 కుమార్తెలను కలరు. ఆయన తన కుమార్తెలను వరుసగా రుచి, కర్దమి, దక్షులకు వివాహం చేసెను. అనంతరము రుచికి యజ్ఞుడను కుమారుడు, దక్షిణాకి ఆయన కుమార్తె కలిగిరి. దక్షిణాకికు అర్చిష్మంతులను 25 నలుగురు జన్మించిరి. కర్దమముని కపిలుడు మొదలగు వారును, దక్షకుని కరువది 9 కుమార్తెను జన్మించిరి. వారిలో 13 ధర్ముడు, 11 కన్యలను భృగుడు పెండ్లాడిరి. సతి అని ఆమెను పరమేశ్వరుడు చేసుకొనెను. అంగీరసుడు, పులస్తుడు, మరీచి, అత్రి, వశిష్ఠుడు మొదలగు వారు వారిని చేపట్టిరి. ఈ విధంగా వివాహమాడిన దంపతుల సృష్టి స్థితులను చక్కచేయుచు కర్మానుసారులై త్రిలోకముల సుఖదుఃఖ రూపములైన వృద్ధిక్షయములు నొరంచుచుండిరి అని సూతులు తెలుప తక్కిన చరిత్రమును కూడా తెలియచేయుడని సౌనకాదులు కోరిరి. అప్పుడు ఇట్లు ప్రారంభించెను. ఓ మునీశ్వరులారా, దక్ష సంతాన కారణంగా అనేక విధములకు జంతు సమూహములను, ప్రాణికోటియు, వివిధ వస్తు సముదాయములు సృజించబడినవి. స్వర్గ మత్స్య పాతాళాది లోకములలో సుంతేని ఎడమలేక వానితో నిండి ఉండెను. దక్ష ప్రజాపతికి జన్మించిన సతి అను కన్యకామణి వివిధ స్తోత్రములు చేసి శివుడినే పెండ్లాడెను. తరువాత త్రిమూర్తులను, దేవతలను ఆలోచించి దయ్యంబావుళ్ళు ఏర్పరిచిరి. సంధ్యాదులకును, ప్రాణి సమూహములకు సూర్యుని, వృక్షాదులకు చంద్రుని సంరక్షకులుగా నియమించిరి. దిక్కులలో ఒక్కొక్క దిక్కునకు ఒక్కొక్క అధిపతిని నియమించి ఈశాన్యమున ఈశ్వరుడు కైలాస పర్వత వాసియే ప్రజానీకమును రక్షించుచుండెను. కాలం అనేక విధములుగా విభజన చేసిరి. ధర్మపదమున కాలచక్రము నడుచున్నట్లు రాశి స్వభావములు, సంచార గ్రహములు, మానవుల మనుగడకే యజ్ఞాది కర్మలు ఏర్పాటు గావించెను. పరమేశ్వరుని అర్ధాంగి అయిన సతీదేవి అనేక నామములతో ప్రజలచే కీర్తించబడుచుండెను. సతీదేవిని బ్రహ్మాది దేవతలు స్తుతించి ఎవరి స్థానంలోకి వాడి వెడలేది. పరమేశ్వరి రూపమైన సతితో పరమేశ్వరుడు కైలాసమున కుబేరుని సేవలు అందుకొనుచు సంతోషముగా ఉండెను. మార్కండేయుడు కుబేరుడా కైలాసమున ఉండడానికి కారణమేమని నందీసును ప్రశ్నింప అతని ఇట్లు చెప్పు మొదలెట్టను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.